మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, మీ అందరికీ నా నమస్కారములు. నేను మీ సుభాష్ అక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టిస్ సెంటర్ తార్నాక నుంచి. వికారాబాద్లో ఇంకో బ్రాంచ్ ఉంది. ఇది కాకుండా ఆంధ్రాలో రాజమండ్రి, నరసాపురంలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. నేను ఈ ఫీల్డ్లో గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలామంది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు సయాటికా పెయిన్ని మన వైద్యం ద్వారా, అక్యుపంక్చర్ ద్వారా మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే అంశాల మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సయాటికా పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకు? ఒక వెహికల్కి షాక్ అబ్జార్బర్స్ ఎలా పనిచేస్తాయో మన స్పైన్, మన వెన్ను అలాగ పనిచేస్తుంది. సో వెన్నులు ఏమేమి ఉంటాయి? వెన్ను ఎముకలు, నెక్స్ట్ డిస్క్. ఎముకల మధ్యలో ఉండే గుజ్జుని ఏమంటారు? డిస్క్ అంటారు. ఈ కంప్లీట్ ఈ వెన్ను నిర్మాణము మనకి ఏ రకంగా వర్క్ చేస్తుందంటే, మనకు ఒక వెహికల్కి షాక్ అబ్జార్బర్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. సో ఈ వెన్ను ఉండడం వల్లే మనము కరెక్ట్గా మనకు షేప్ ఉంది, అట్లాగా మనం ఎక్కడంటే అక్కడ బెండ్ చేయగలుగుతున్నాము. అదొకవేళ ఈ స్పైన్లో మనకు ఆ ఫెసిలిటీ లేకపోతే ఇబ్బంది అయ్యేది. మనం ఎక్కువ స్పైన్లో ఎక్కువ మనం ఉపయోగించే భాగాలేంటి? ఒకటి మెడ, ఒకటి నడుము. అందుకని చాలామంది చూడండి, మనకు మెడ నొప్పి కానీ నడునొప్పి కానీ వస్తాయి. సో జనరల్గా సయాటికా అంటే ఏంటి? ఈ నడుములో నుంచి వచ్చే కొన్ని నరాలు కలిపి ఒక పెద్ద నరము కిందికి వస్తుంది. దాన్నే మనము సయాటికా అంటాము. అంటే జనరల్గా ఇక్కడ ఈ లంబార్ ఏరియా, అంటే ఈ లో బ్యాక్ ఏరియా, ఈ ఏరియాను మనము లంబార్ అంటాము. లుంబార్ ఆర్ లంబార్. ఓకే, ఈ ఏరియాలో కనుక డిస్క్ బల్జ్ ఉంటే మనకు సయాటికా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ డిస్క్ బల్జ్ లేకుండా సయాటికా వచ్చేది చాలా తక్కువ సందర్భాల్లో. సో ఇక్కడ డిస్క్ బల్జ్ తగ్గిస్తే ఈ కాల్లో ఉన్న సయాటికా అంటే ఏంటి? సో కొందరికి ఇలా నరం లాగుతూ ఉంటుంది, లేదంటే ఇంకొందరికి ఏమవుతుంది, ఇలా సైడ్ నుంచి లాగుతూ ఉంటుంది, లేదంటే కొందరికి ఏముంటుంది, ఇలా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా సైడ్కి వస్తుంది. వీటన్నిటి కూడా కారణం ఎక్కడుంది? ఈ నడుములో ఉంది. సో నడుములో ఇబ్బంది వల్ల వాళ్ళ కాళ్ళు లాగడము, కాల్లో తిమ్మిరి రావడము, కాలు బరువుగా ఉండడము, కాలు ఎత్తి పెట్టకపోవడము, నడవడంలో ఇబ్బంది, ఈ తదితర సమస్యలు ఉంటాయి. ఈ ఇబ్బందులు వాళ్ళకి ఈవెన్ పాదాలు, ఈ వేళ్ల వరకు కూడా ఉండవచ్చు. దీనికి అన్నిటి కూడా కారణం ఎక్కడ? ఈ నడుములో ఉండే డిస్క్ బల్జ్ వల్ల. సో జనరల్గా డాక్టర్స్ కూడా ఏం చేస్తారు? ఫస్ట్ మీకు మెడికేషన్ ఇస్తారు. మెడికేషన్ తగ్గకపోతే దెన్ సర్జరీకి ప్రిఫర్ చేస్తారు. సో మరి సయాటికా ప్రాబ్లం, డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు కేవలము మనకు పరిష్కారము ఆపరేషనేనా? మనము ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా మీకు తగ్గకపోతే అప్పుడు మీరు ఆపరేషన్ వైపు ఆలోచించండి. కానీ ఫస్ట్ స్టెప్పే మీరు ఆపరేషన్ అనే థాట్తో ఉండకండి. నేను ఈ 16 సంవత్సరాల నా అనుభవంలో ఎంతోమందికి సయాటికా పెయిన్ తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి ఎంతోమందికి. నేను అక్యుపంక్చర్ ద్వారా చాలామందికి వాళ్ళ ఈ స్పైన్ ఇష్యూస్ని సాల్వ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది మన వైద్యం ద్వారా బెనిఫిట్ అయినరు. సో ఎవరైనా మన సెంటర్కి వస్తే మనం ఏం చేస్తాం? ఇక్కడ
ఆక్యుపంచర్ చేస్తాం. సో ఆక్యుపంచర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ కోర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఈ డిస్క్ స్ట్రాంగ్ అవుతుంది, దాని తర్వాత వర్టిబ్రేస్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఆస్టియోఫైట్స్ ఇలాంటి ఏం ఫామ్ అవ్వవు. సో ఫామ్ అయిన ఆస్టియోఫైట్స్ కూడా స్లోగా డిజాల్వ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏరియాకు మనం ఆక్యుపంచర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఏరియాకు బ్లడ్ సప్లై ఎక్కువ పెరుగుతుంది, న్యూట్రిషన్ సప్లై ఎక్కువ పెరుగుతుంది, ఇక్కడ ఉండే కోర్ మజిల్స్లో ఉండే ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఇవన్నీ చేకూరడం ద్వారా బాడీ తనగా హీల్ చేసుకుంటుంది. మన వైద్యం ఏం చేస్తుంది, బాడీ న్యాచురల్ హీలింగ్ మెకానిజంని నిద్రలేపుతున్నాము మన వైద్యం ద్వారా. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందో వాళ్ళకి ఈ కాల్లో వచ్చే సయాటికా తగ్గిపోతుంది. సో ఒకవేళ ఎవరికైనా సరే రైట్ సైడ్ సయాటికా ఉందనుకోండి, మీరేం చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ సయాటికా ఉందనుకోండి, రైట్ హ్యాండ్ తీసుకోవచ్చు. సో చాలామందికి ఇప్పుడు నేను చెప్పి మీకు ఇలా ఉన్న కానీ ఇలా ఉండి ఇలా ఉన్నా ఇప్పుడు నేను చూపించబోయే పాయింట్ ద్వారా మీకు సమస్య తగ్గుతుంది. ఎంతోమంది ఈ టెక్నిక్ ద్వారా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే జబ్బు ఈ మధ్యలో వచ్చిందో, సమస్య తీవ్రంగా లేదో, మామూలుగా ఉందో, మీరు నా దగ్గర రాకుండానే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ తోటి మీ సమస్య మీరు తగ్గించుకోవచ్చు. ఎవరికైతే సమస్య తీవ్రంగా ఉందో, ఇబ్బంది ఎక్కువ ఉందో, అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను నా వైద్యం ద్వారా వాళ్ళ సమస్య నుంచి వాళ్ళని బయట పడేయడానికి చాలా ఆస్కారం ఉంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ రకంగా చేసుకోవచ్చు చూడండి. పాయింట్ సింపుల్ అండి. ఇట్లా మీరు ఇట్లా తమ్ నుంచి ఇట్లా రండి, తమ్ నుంచి వచ్చేసి స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. ఎక్కడైతే ఎల్బోకి టచ్ అవుతుందో అక్కడ ఆపేసేయండి. మీరు ఏం చేయాలి, ఇట్లా తమ్ నుంచి ఇట్లా స్ట్రెయిట్ లైన్ గీయండి. ఎక్కడైతే ఎల్బోకి టచ్ అవుతుందో అక్కడ వదిలిపెట్టండి. ఇది మామూలుగా ఆక్యుపంచర్ వాళ్ళకైతే ఇదేం మెరిడియను, లంగ్ మెరిడియన్. సో మనం ఏం చేయాలి, ఈ లైన్ పైన అనేకమైన పాయింట్స్ ఉంటాయండి. కాబట్టి మీకు ఆ పాయింట్స్ అన్నిటిని మీకు తెలియదు కాబట్టి నేను ఈజీ టెక్నిక్ చెప్తున్నాను. సో మీరు ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్లో ఉంటే మీరు ఏం చేయాలి, ఇలా పట్టుకొని స్ట్రెయిట్ ఇలా ఈ లైన్ స్ట్రెయిట్గా రావాలండి. ఇట్లాగా. సో ఇలా పట్టుకోండి. అంటే మీకు ఏమవుతప్పుడు 4 ఫింగర్స్ మీరు ప్రెషర్ పెడుతున్నారు ఇట్లాగా కంప్లీట్గా ఇక్కడ వరకు, ఈ తమ్ బిలో వరకు ఇట్లాగా. లేదు మీకు అట్లా ఇబ్బంది అవుతుంది, సేమ్ పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకోండి ఇలాగా. కానీ షార్ప్ ఉన్న సైడ్ కాకుండా బ్లంట్ సైడ్ నుంచి, దాని హెడ్ వైపు నుంచి ఇలా నొక్కండి ఇలాగా. లేదు మీ దగ్గర అక్యుప్రెషర్ ఐటమ్స్ కరేలా ఉంటుంది, అలా ఉన్నప్పుడు మీరు ఇలా రోల్ చేయొచ్చు. దానికి ముళ్ళు ఉంటాయి కదండి, అప్పుడు మీరు ఇదంతా రోల్ చేయొచ్చు. సో లేదు మీకు ఇబ్బంది అవుతుంది, మీరు తమ్తో కూడా మీరు ఇలా ప్రెస్ చేయొచ్చు. స్లోగా చేయాలి. ఇలా దూరం చేయకూడదండి. మనం కుట్టినప్పుడు చూడండి, అంటే బట్టలు కుడుతున్నప్పుడు చూడండి, స్పేస్ ఉండదు, కుట్టు పక్కన కుట్టు అలా ఉండాలి చూడండి. ఇలాగా పక్కన అంతేగాని ఇలా దూరం ఉండకూడదండి. ఆ మధ్యలో ఉన్న పాయింట్స్ మిస్ అయిపోతాయి. సో ఇలా చేయండి. సమస్య చిన్నగా ఉంటే, తక్కువ ఉంటే ఇలా చేయండి, మీ సమస్య నుంచి మీరు బయటపడతారు. సో కొంచెం సమస్య తగ్గే వరకు రెస్ట్లో ఉండండి, బరువులు ఎత్తకండి, పులుపు తినకండి, ఎండకు రెగ్యులర్గా కూర్చోండి, నువ్వు లడ్డూలు తినండి, పాల పదార్థాలు అవకాశం ఉన్న మేర తగ్గించండి, మాంస పదార్థాలు అవకాశం మేర తగ్గించండి, ఫ్రూట్సు, డ్రై ఫ్రూట్సు, ప్రకృతి సిద్ధమైన ఫుడ్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసినప్పుడు బాడీకి కూడా సమతుల్యమైన ఆహారము చేరుతుంది. దీంతోపాటు కొంచెము మనకు ఈ నొప్పిని కలిగించే ఫుడ్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. చింతపండు, గోంగూర, బంగాళదుంప, వంకాయ,
సో ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. సాయంత్రం ఫుడ్ తొందర తినేయండి. డైలీ ఖచ్చితంగా సన్లైట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. ఏది బెస్ట్ టైం సన్లైట్కి అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ. సో ఈ పద్ధతులు పాటించండి. అండ్ ఏ ప్రాబ్లంతో అయితే మీకు సమస్య వస్తుందో మీకు అర్థమవుతుంది, దానికి కొంచెం దూరంగా ఉండండి కనీసం అది హీల్ అయ్యే వరకు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా పాటిస్తే మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు మరి.